క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి తనకు గౌరవం ఇవ్వలేదన్నారు. ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని తనకే చెప్పారని అన్నారు. పార్టీ పెద్దలకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సుష్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్న మల్లు రవితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఉన్నారు. సార్ చెప్పండి, సోషల్ మీడియా వేదికగా మిమ్మల్ని ఒక ప్రశ్న వినిపిస్తూ ఉంది. కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని ఎలా బాధ్యురాలు చేస్తారనే ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏం చెప్తారు? ఈ సమస్య మా కంప్లైంట్ చేసినప్పుడే మా దృష్టికి వచ్చింది. కూతురు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద చాలా తీవ్రమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. కూతురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ కావాలన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పరకాల నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలన్నారు. కానీ అఫీషియల్గా కూతురుగా కాంగ్రెస్ పార్టీలో ఒక పదవి లేదు కాబట్టి వారంతా ఒకే కుటుంబంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి వారికి ఒక నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగాం. ఆ నోటీసులో మేడం మన కొండా సురేఖ గారు, కొండా సుష్మిత ఆమె కూతురు ఒక ఇండిపెండెంట్ మేజర్ పర్సన్, అందువల్ల నాకెందుకు నోటీస్ ఇచ్చారని నాకు రిప్లైలో కూడా అడిగారు. నేచురల్ జస్టిస్కి ఇది వ్యతిరేకం. అంటే నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, న్యాచురల్ జస్టిస్ అనేది ఒక్క కూతురు తల్లికి సంబంధించే కాదు. న్యాచురల్ జస్టిస్ అనేది ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ అనే దానికి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కానీ నాకు ఇచ్చిన రిప్లైలో ఆమె ముఖ్యమంత్రిని అంత అనుచితంగా తిట్టినా కానీ దాన్ని ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ప్రభుత్వంలో పనిచేసే విధానానికి అడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుంది, నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చాను. వారు మీనాక్షి నటరాజన్ గారు, అంటే మహేష్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారికి ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. వారు అక్కడి నుంచి వారు ఏఐసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ గారు పంపిస్తారు. వారి దగ్గర నుంచి మేము పంపించినటువంటి రిపోర్ట్ మీద, పిసిసి ప్రెసిడెంట్ పంపించిన రిపోర్ట్ మీద ఏ రకమైన నిర్ణయం వచ్చినా ఆ నిర్ణయాన్ని మీరు నివేదికలో కేవలం కొండా సుష్మిత పటేల్ చేసిన ఇటీవల వ్యాఖ్యల్ని మాత్రమే కోట్ చేశారా? గతంలో సమంత మీద చేసిన వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత వివిధ అంశాలపైన నాగార్జున మీద చేసిన వ్యాఖ్యలు, వీటిని కూడా నివేదికలో పొందుపరిచారా? నా నివేదికలో ఇద్దరిని గురించి పొందుపరిచాను. ఒకటేమో కొండా సురేఖ గారు, ఈ కేసు ఇంతకుముందు జరిగిన కేసులు, అదే రకంగా చిన్నారెడ్డి గారు ఇప్పుడు కేసు, ఇంతకుముందు వారు మాట్లాడి అటన్నిటిని కలిపితేనే సమగ్రమైన రిపోర్ట్ అంటారు. మరి నేను ఏదైనా అక్కడ పంపించేటప్పుడు క్రమశిక్షణ లక్ష్మణరేఖ దాటిపోతుంది అని చెప్పాలంటే కారణాలు ఏంటి అనేది చెప్పాను. లక్ష్మణరేఖ దాటారనేది నా ఉద్దేశం. అందువల్ల నేను రిపోర్ట్ పంపించి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పాను. వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇది మొత్తానికి చిన్నారెడ్డి, కొండా సురేఖ పైన కఠిన చర్యలకు సిఫారసు చేసింది క్రమశిక్షణ కమిటీ. అయితే తన నోటీసుల విషయంలో ఇచ్చిన రిప్లైలో భాగంగా ఇద్దరు కూడా నోటీసులను విత్డ్రా చేసుకోవాలనే డిమాండ్ వాళ్ళు తెరపైకి చేర్చారు. అందుకే నేను ఫిజికల్గా వాళ్ళని కమిటీ ముందు హాజరు కావాలని చెప్పలేదంటూ కూడా చెప్తున్నారు మల్లు రవి. మొత్తంగా చర్యలకైతే రంగం సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.